కాంగ్రెస్ లీడర్లు దళితుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు అధికార పార్టీ నేత గువ్వల బాలరాజు. దళితుల పేరుతో రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ లీడర్లను ఊర్లల్లో తిరగనిచ్చేది లేదన్నారు. మంత్రి కేటీఆర్ స్పీడ్ ను తట్టుకోలేక ఆయన మీద అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు బాలరాజు. గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామాను యావత్తు తెలంగాణ ప్రజానికం గమనిస్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని దాడులు జరిగినాయో రాష్ట్రమంతా కూడా చూసిండ్రు, దేశమంతా కూడా అవమానంగా భావించిండ్రు. ఆ రోజు ఎందుకు దళితులు కానీ దళిత ప్రజాప్రతినిధులు కానీ కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గుర్తు రాలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలను చూసి జీర్ణించుకోలేక భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పేసి భవిష్యత్తులో ఆ డిపాజిట్లను దక్కించుకునే దాంట్లోనే భాగంగా ఈరోజు దళిత వాదాన్ని వాడుకొని డ్రామా మొదలుపెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మళ్ళొకసారి దళిత మహిళా నాయకురాలు ఈరోజు గతంలో స్పీకర్గా పనిచేసి మొన్న రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి కొంత గొప్ప గుర్తింపు ఉన్నటువంటి నాయకురాల్ని అవమానపరిచే విధంగా మీరా కుమార్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళొకసారి దళిత వాదాన్ని అడ్డు పెట్టుకొని డ్రామా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించడం జరిగింది. మా మంత్రి గారు కేటీఆర్ గారు 500 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు జమ చేసి ఈరోజు ప్రజల ప్రశంసలు పొందుతూ ఉన్నారు. అటువంటి నాయకుడిని అవినీతి అని చెప్పేసి లేదంటే ఇసుక దందాను ప్రోత్సహిస్తుందని చెప్పేసి మాట్లాడడం శోచనీయం.